హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చాపట్లు అయితే చూపించాలనుకుంటున్నాను. చాపట్లు అంటే ఏం లేదండి బాబు, మనం ఇది ఒక స్వీట్ రెసిపీ అనమాట. పాతకాలం నుండి వస్తున్న ఒక స్వీట్ రెసిపీ. ఈ రెసిపీ అయితే నేనైతే మా అత్తయ్య దగ్గర నుండి అయితే నేర్చుకున్నాను అనమాట. సో ముందుగా అయితే ఇక్కడ దోసపిండి అయితే తీసుకోవాలి. అలాగే మన దోసపిండికి సరిపడేంత బెల్లం అయితే తీసేసుకున్నాను. ఆ బెల్లం తీసేసుకొని చిన్నగా తురిమేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. ఆ గిన్నెలో అయితే కొద్దిగా వాటరు అలాగే బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అయితే కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని జస్ట్ కరగనిస్తున్నాను అంతే. పాకం ఏమీ అవసరం లేదనమాట, జస్ట్ కరిగితే చాలు. కరిగిన బెల్లం పాకాన్ని మనము దోసపిండిలో అయితే వేసేసుకోవాలి. దోసపిండిలో అయితే ఇలా కరిగిన బెల్లం పాకం అయితే పాకం కాదండి, జస్ట్ కరిగితే చాలు. అలా దాన్ని దోసపిండిలోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకునే ముందు చిన్నగా ఒక స్ట్రైనర్ అనేది తీసుకొని ఇలా వడకట్టేసుకుంటే అందులో బెల్లంలో ఏదైనా కానీ మనకి ఉంటే అనేది బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కరిగించుకోవడం వల్ల ఇది ఒక మంచి టిప్ అనమాట. అలా ఇలా వేసుకున్న తర్వాత మనము ఇందులో అయితే ఈ దోసపిండి అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్న దోసపిండి అయినా తీసుకోవచ్చండి, లేకపోతే పులిసిన దోసపిండి అయినా తీసేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీకి ఏదైనా బాగానే ఉంటుంది. అలాగే ఇక ఇక్కడ వచ్చేసి ఒక పించ్ అంత నేను వంట సోడా అయితే వేసేసుకున్నాను. వంట సోడా అనేది వేసేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద అయితే దోశ పెన్నం అయితే పెట్టేసుకున్నానండి. పెన్నం అయితే పెట్టేసుకొని దోశలాగా వేసేసుకుంటున్నాను. దోశలాగా పలుచగా కాకుండా ఇది కొంచెం మందంగానే వేసుకోవాలండి. పలుచగా వేసుకుంటే పెన్నానికి అతుకుపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దీనిపైన నెయ్యితో కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయండి, ఎమ్మీగా ఈ చాపట్లు అయితే. మా సైడ్ అయితే వీటిని చాపట్లు అయితే అని అంటారనమాట. సో మీరే ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీరు చేసి తిని ఉంటే కామెంట్ అయితే చేయండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి. చాలా అంటే ఎమ్మీగా ఉంటాయండి, స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే వేసేసుకొని సర్వ్ చేసుకుంటే వీటిపైన నెయ్యితో కాల్చుకుంటే చాలా ఎమ్మీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంటిల్ బాయ్ బాయ్.